హాయ్ ఆల్, అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే రష్మిక మందన గారు నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసొచ్చినాను. అండ్ ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది, 1 వీక్ పైన అయిపోయింది. సో నాకైతే మూవీ చూసినాక నాకు ఒక థాట్ ప్రొవోకింగ్ మెసేజ్ వచ్చింది. అంటే టాక్సిక్ రిలేషన్షిప్లో కూడా అబ్బాయి అయినా కూడా అమ్మాయి అయినా ఎవరైనా కూడా టాక్సిక్ రిలేషన్షిప్లో ఇరుక్కున్నాక వాళ్ళు ఆ పడే మెంటల్ ట్రామా కానీ, వాళ్ళు పడే ఆ మెంటల్ టార్చర్ కానీ, వాళ్ళు అంటే వాళ్ళు ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా. సో ఇంట్రోవర్ట్స్ ఏమంటే లైక్ వాళ్ళు ఇన్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళు బాధపడిపోయి మదన పడిపోయి ఎవరికి చెప్పలేక లిటరలీ అంటే ఆ పెయిన్ అనుభవిస్తూ, సో అవన్నీ కూడా మూవీలో బాగా చూపించినారు. సో అంటే ఎస్పెషల్లీ లైక్ ఎవరైనా అవ్వచ్చు అది, ఐదర్ ఇట్ కెన్ బి ఏ మ్యాన్ ఆర్ ఉమెన్. సో ఈ మూవీ స్టార్ట్ అయ్యేది ఏమంటే లైక్ రష్మిక మందన గారు లైక్ ప్యూర్లీ ఇంట్రోవర్ట్ ఉంటారు, లైక్ స్టూడియస్ పర్సన్ ఉంటారు, లైక్ స్టూడియస్ గర్ల్ ఉంటారు. సో వాంటెడ్ టు బి ఫోకస్ ఆన్ కెరియర్ అండ్ ఒక మంచి జాబ్ కొట్టాలి అండ్ కాలేజ్లో కూడా బాగా చదువుకోవాలి. సో అట్లా పర్సన్ ఉంటారు. సో సడన్గా లైక్ ఒక లైక్ మ్యాన్ వచ్చేసి లైక్ తనని ఫోర్స్ఫుల్ అయితే తనని రిలేషన్షిప్లో దింపేసి అండ్ అంటే తనకు కూడా తెలియదు, తను ఇంట్రోవర్ట్ ఉంటారు కదా. సో తను చెప్పాను కూడా మొహమాట పడుతుంటారు. సో అప్పుడు లోపలే లైక్ వాళ్ళు డీప్ రిలేషన్షిప్లో వెళ్ళిపోయి, బట్ డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఆల్సో ఆ రిలేషన్షిప్లో ఉన్నా కూడా రష్మిక గారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు తను. సో తను ఎప్పుడు బాధపడుతుంటారు. అండ్ ఆ పర్సన్ కూడా ఏమంటే లైక్ ఆపోజిట్ పర్సన్ కూడా కంప్లీట్లీ డామినెంట్ నేచర్ ఉంటాడు. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే అన్నీ జరగాలి, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు. తనే హ్యాపీగా ఉండాలి, తను క్రికెట్ చూస్తాడు, అన్నీ చూస్తాడు, బట్ ఈ అమ్మాయి హ్యాపీనెస్ గురించి ఎప్పుడు పట్టించుకోడు. సో అట్లా ఏమంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాధపడే సీన్స్ కానీ అండ్ తను లైక్ లవ్ చేసే సీన్స్ కానీ అవన్నీ కూడా బాగా చూపించినారు. బట్ సెకండ్ హాఫ్ ఏమంటే తను ఇంక ధైర్యం తెచ్చుకొని చెప్తుంది, ఇంకంటే ఈ ట్రాప్లో ఇరుక్కున్నా నేను ఎట్లన్నా బయటికి రావాలని చెప్తుంది. అంటే అమ్మాయి క్యారెక్టర్ అంటే అంత బోల్డ్, ఇంట్రోవర్ట్ అమ్మాయి బట్ బోల్డ్ చెప్తుంది నేను బయటకు వచ్చి, వాడికి చెప్తుంది. అంటే వాడు అంత డామినెంట్గా ఉంటాడు. సో వాడికి ఎట్లా చెప్పాలి నేను, వాడికి వాడికి ప్లీజ్ చేసిండే చాలు, నేను హ్యాపీగా ఉండాలి కదా ఫస్ట్. సో అని చెప్తుంది, నాకు ఇది రిలేషన్ వద్దు, ఏమొద్దు, నన్ను నేనే కోల్పోయిన ఈ ప్రాసెస్లో, సో నాకు ఇది ఏది వద్దని సో బ్రేకప్ చెప్పేస్తుంది. సో తర్వాత లైక్ ఆ టాక్సిక్ అబ్బాయి పెట్టే బాధ కానీ, తర్వాత వాడు ఒకటేమంటే లవ్లో పెట్టే టార్చర్, తర్వాత బ్రేకప్ అయినాక మళ్ళీ ఈ అమ్మాయిని పెట్టే ఇంకొక టార్చర్. సో అక్కడ కూడా తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు, బ్యాడ్ చేస్తాడు కాలేజ్లో. అంటే సో లాస్ట్లో అంతేమంటే లైక్ లాస్ట్లో ఒక సీన్ వస్తుంది, క్లైమాక్స్లో ఒక 2-3 మినిట్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అక్కడైతే చించేస్తున్నారు యాక్టింగ్ రష్మిక గారు. అంటే వచ్చి చెప్పి, సో ఒక అంటే ఇంట్రోవర్ట్ అమ్మాయి కూడా ఒక బోల్డ్గా వచ్చి ఓపెన్ అయితే ఎట్లుంటుంది, ఒక ఎక్స్ట్రావర్ట్గా ఒక బోల్డ్గా వచ్చి ఓపెన్ అయితే ఎట్లా ఉంటుంది కదా, ఆ సీన్ అట్లా ఉంటుంది. అంటే అట్లా చెప్తుంది తను. సో అంటే లైక్ నీ అట్లా ఇమ్మెచ్యూర్ అండ్ యారగెంట్ మ్యాన్తో ఉండను నేను, ఒక మెచ్యూర్ అండ్ ఒక డీసెంట్ అబ్బాయితో ఉంటాను నేను. సో నీ అట్లా బ్రాడ్తో ఉండనని చెప్పింది. సో అక్కడైతే ఫుల్ థియేటర్ అంతా క్లాప్స్ అండ్ విజిల్స్ లిటరలీ. సో అంటే పవర్ ఆఫ్ ఎ గర్ల్. సో తను ఎవరైనా కూడా పవర్ ఆఫ్ ఎ బాయ్ ఆర్ గర్ల్ ఆర్ ఇంట్రోవర్ట్, వాళ్ళని మీరు ఎంత టు ఇఫ్ యూ పుష్ దెమ్ టు సచ్ ఎక్స్టెంట్, దెన్ దిల్ వన్ డే అవుట్రేజ్, అంటే ఇట్ విల్ బర్స్ట్ లైక్ ఏ వ్యాల్కను, ఒక విస్ఫోటనంలాగా అది పేలుతుంది. సో అక్కడైతే లైక్ తన పర్ఫార్మెన్స్ కానీ, తను లైక్ క్యూట్ ఇన్నోసెన్స్ ఇంట్రోవర్ట్ చేసిండే పర్ఫార్మెన్స్ కానీ లిటరలీ సూపర్. అండ్ ఈవెన్ పర్సన్ లైక్ ఆపోజిట్ పర్సన్ కూడా చాలా బాగా చేస్తుంది. అంటే ఒక డామినెంట్ అబ్బాయి కానీ, ఒక పొజిటివ్ అబ్బాయి కానీ, సో అవన్నీ కూడా తను కూడా బాగా చేస్తున్నాడు పర్ఫార్మెన్స్. అండ్ రాహుల్ రవీంద్రన్ గారు డైరెక్టర్ చేస్తున్నారు. అండ్ ఈ డిడ్ వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ క్యారెక్టర్. సో ఈ ఆల్సో డి గుడ్ జాబ్. అండ్ రావు రమేష్ గారు రష్మిక గారు ఫాదర్ లాగా చేస్తున్నారు. సో ఈవెన్ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే లైక్ ఇక్కడ ఫాదర్ కూడా ఈ నెవర్ ట్రైస్ టు అండర్స్టాండ్ హిస్ చైల్డ్. సో మదర్ చనిపోయింటారు రష్మిక గారికి మూవీలో, ఫాదర్ కూడా ఈ నెవర్ ట్రైస్ టు అండర్స్టాండ్ హర్ ఫ్రమ్ హిస్ పాయింట్. సో అక్కడ ఏమంటే తను బోత్ సైడ్స్ నుంచి నలిగిపోతుంది మూవీలో. అంటే వీడు పెట్టే టార్చర్ ఫాదర్ కూడా అర్థం చేసుకోడు. సో లిటరలీ కొన్ని సీన్స్ అయితే మీకు అట్లా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయిపోతుంది చూసి. సో సో ఈ మూవీ నుంచి ఒక లెర్నింగ్ ఏమంటే లైక్ ఎస్పెషల్లీ లైక్ మనం ఏమంటే లైక్ సింగిల్స్ ఉంటాం కదా. సో సింగిల్స్ ఏమంటే లైక్ వాళ్ళు ఏదో ఒక రిలేషన్షిప్లో పోవాలని దూరుతారు, అంటే ఇది అర్థం చేసుకుంటారు లైక్ బాయ్ కానీ గర్ల్ కానీ. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ పర్ఫెక్ట్ అంటే ఎవడు పర్ఫెక్ట్ ఉండదు, ఏ రిలేషన్ కూడా పర్ఫెక్ట్ ఉండదు, బట్ అట్లీస్ట్ ఆ కంపాటబిలిటీ ఉండి అప్పుడు ఉంటేనే రిలేషన్షిప్లో వెళ్ళాలి మనం. లైక్ ఊరికే వెళ్తే లైక్ ఇట్లే అవుతుంది, అంటే ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయిపోతుంది ఒకరోజు. లిటరలీ హార్డ్ హిట్టింగ్ మూవీ. అండ్ అదే విజయ్ దేవరకొండ
గారు కూడా చెప్తారంటే ఆయన కూడా వస్తారు కదా. సో లిటరలీ అంటే ఆ, అంటే ఆయన చెప్పిండేది ఏమంటే ఇంత టాక్సిక్ రిలేషన్షిప్లో ఎప్పుడు లేరు ఆయన, బట్ ఈ సా దట్ మీనింగ్ కేసెస్ అండ్ సో యా నేను ఇచ్చే రేటింగ్ అయితే 4/5. లిటరలీ బాగుంది మూవీ అండ్ ఐ లవ్డ్ ఇట్. సో రష్మిక గారి పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ పుష్ప 2 తర్వాత ఈ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ తనదైతే చాలా బాగా చేస్తున్నారు అండ్ షీ డిడ్ గ్రేట్ జాబ్. సో అంతే ఫ్రెండ్స్, ఇదే నా సింపుల్ రివ్యూ, గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. సో యా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.